నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తుంది. ఓవైపు ప్రతిపక్ష నాయకులంతా కూడా మేడిగడ్డ సందర్శనకు పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక ఎంపీ అభ్యర్థులంతా కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు చూడడానికి వచ్చారు, ఎంతవరకు అభివృద్ధి చేశారు గత పాలకులు అనేది. సో పన్నికారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో పన్నికారెడ్డి గారు చూశారు, రిజర్వాయర్ చూశారు, ఇది అసంపూర్తిగా కంప్లీట్ అయిందా, పూర్తిగా కంప్లీట్ అయిందంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారండి? నేను మిమ్మల్ని అడుగుతాను. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మీ అందరు చూడడానికి మేము అందరిని ఇక్కడికి ఆహ్వానించాము. ఎందుకంటే మేము చెప్తుంటే పోతుంటే మీ అందరికి ఎలా ఉంటుంది, ఆపోజిషన్ మాట్లాడుతుంది, లేకపోతే అధికారం వచ్చింది మాకు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని మాట్లాడతారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తే అందరికి తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూస్తే మాత్రం ఇంకా అసలు పూర్తి కూడా కాలేదు ఇప్పటి వరకు. ఇంకా దాని టైం కూడా చాలా టైం పట్టేటట్టు కూడా ఉంది. సో చూడాలి ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఏం చేయాలనేది ముందుకు తెలిసి. కర్వేనా రిజర్వాయర్ చూస్తే కొంత నీళ్లు నిండినట్టు కనిపిస్తా ఉన్నాయి. ఇది నిజంగా ఎత్తిపోసినా లేకపోతే వర్షానికి పడ్డ నీళ్ళు? అది వర్షం పడ్డ నీళ్ళండి. ఇప్పుడు ఇక్కడ రైతులు చెప్పడం మాత్రం వర్షానికి పడ్డ నీళ్ళు అనే చెప్తున్నారు. సో అది ఎత్తిపోసినట్టయితే కనిపిస్తుంది. మీకు ప్రాజెక్టే ఫుల్ కానప్పుడు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తారండి? గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్నానం చేసిరట. కొంతమంది రైతులతో మాట్లాడితే స్నానం చేసిరు, వాళ్ళంతా మంత్రులు వచ్చి అంతా ఎత్తిపోసిన నీళ్ళు అని చెప్పి అంటున్నారు. సో వాస్తవం ఏదనేది మిమ్మల్ని అడుగుతాం. వాళ్ళు ఇప్పుడు రైతులే చెప్తున్నారండి, వర్షంకి ఆగిన నీళ్ళు కాబట్టి ఎత్తిపోసిన నీళ్ళు అయితే కాదు. ఎందుకంటే ప్రాజెక్టే కంప్లీట్ కానప్పుడు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తారండి? పోసినా కూడా ఎంత పోసినా కూడా కొంచెం ఇది చూడండి, మీకు వర్షం పడితే ఎట్లుంటుందో అట్లానే ఉంది ఇప్పుడు కూడా. ఓకే. సో ఏంది ఇంకా ఉదండాపురం ఎట్లా ఉంది, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎట్లా ఉంది? ఇప్పుడు అవి కూడా చూడడానికి వెళ్తున్నాము. మీరు మాతో పాటు రావచ్చు, చూడొచ్చు. ఉదండపూర్ కానివ్వండి, ఇంకా లక్ష్మీదేవిపల్లి అయితే పూర్తయిందని చెప్తున్నారు. సో చూద్దాం, అది కూడా చూసి ముందు సాగుదాం, ఇలానే కొనసాగుదాం, చూద్దాం కూడా మనం కూడా. పాలమూరు సస్యశ్యామలమైంది. 70 ఏళ్ల కిందట వెనక వేసింది కూడా కాంగ్రెస్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు అంటారు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటిదాకా ఏవైనా అండి, పాలమూరు రంగారెడ్డి కాకుండా మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులు అండి. వాళ్ళు కొత్తగా వచ్చి పాలమూరు రంగారెడ్డి 3 yearsలో ఫినిష్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 8 years అయిందండి. సో ఆ ఫినిష్ చేయకపోగా మళ్ళీ మా మీద విమర్శలు చేస్తే సరికాదు. ఇప్పుడు ఇంతకుముందు వరకు కూడా ఏవి చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో అయినాయి, కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసాం కూడా ఆ ప్రాజెక్టులు. కొన్ని ఆగిపోయిన ప్రాజెక్టులని వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు. వాళ్ళ ఇది అంటాం, కానీ ఇట్స్ నాట్ ప్రతి దానికి దే హ్యావ్ అ కౌంటర్ అని చెప్తారు కదా. ఇప్పుడు మేము ఒకటి అంటే వాళ్ళు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ దీన్ని బట్టి మేము చెప్తాం ఒకటే అండి, మేము జనాలకి నిజాలు చూపిస్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు ద జనాలు, దే నో ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు దే ఆర్ టేకింగ్ దేర్ కాల్ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రైతులు చెప్పడం అయితే ఇది అయితే ఇంకా ఏం కాలేదు అని, ఒకటి కాదు రెండు కాదు, వాళ్ళ అసంతృప్తి అయితే ఇట్లా కనిపిస్తుందండి. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి అవుతుందని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. సో దాని కూడా త్వరలో ఏదో ఒక నిర్ణయం అయితే రాబోతుందండి. ఇప్పుడుకన్నా భూ నిర్వాసులతో కొంతమందితో మాట్లాడితే మాకు గత పాలకులు భూమికి భూమి అన్నారు, ఇల్లుకు ఇల్లు అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. సో ఏమీ ఇవ్వలేరు, కనీసం 3 లక్షల పరిహారం కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేరు. సో ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందనేటువంటి ఒక మాట మాట్లాడారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా కాంగ్రెస్? తప్పకుండా నిలబెట్టుకుంటుందండి. వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ నమ్మకం ఏదైతే మా మీద చూపించారో తప్పకుండా నిలబెట్టుకుంటాం. సో ఈ కట్టలు కూడా కొంత నాణ్యత లేవంటూ కొంతమంది రైతులు అంటున్నారు. దీని మీద ఏమన్నా కొంత ఎంక్వైరీ లాంటివో లేకపోతే చర్యలు ఏమైనా చేపడుతుందా మీ అధిష్టానం? లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు సిపేజ్ అయినాయి, అవి అయినాయి అని చెప్పారు, రైతులు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని ఎలా జరుగుతుంది, వర్క్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలా నాణ్యత ఉందా లేదా అనేది కూడా మళ్ళీ తప్పకుండా అన్ని ఇన్స్పెక్షన్లు చేపించుకొని చేస్తామండి, ముందుకెళ్తాం. మరోవైపు కాళేశ్వరంతో అక్కడ ఉన్నటువంటి కుట్రను బట్టబయలు చేస్తాం, తెలంగాణ ప్రజలకు మొత్తం కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బయట పెడతామంటూ నాయకులంతా వెళ్ళారు. సో ఏం చెప్తారు, నిజంగా బయట పెట్టే అవకాశం ఉందంటారా? ఏం బయట పెడతారండి, అక్కడ పోయి చూసేది వాళ్ళు కూడా చూస్తారు, ఆ పిల్లలు వాళ్ళు చేసిన ఇదే చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంతసేపు పిల్లర్లను మార్చండి వర్షాకాలం వస్తుంది అనేదే మాట్లాడుతున్నారు. తప్పైందని వాళ్ళు ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే, కానీ పిల్లర్లు మార్చండి అంటున్నారు. మరి మిగతా పిల్లర్కి ఎవరు గ్యారంటీ ఇస్తారండి? ఆబ్వియస్లీ వీ ఆల్సో హ్యావ్ టు చూసి ముందుకెళ్ళాలి కానివ్వండి, అన్ని పరిశీలించే ముందుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా వీళ్ళు అవన్నీ చూసుకొని ముందుకెళ్తాము. వీ వోంట్ టేక్ డెసిజన్ హాఫిజార్డ్లీ. ఏదైతే వాళ్ళ నిపుణులతోని సలహాలు తీసుకొని ముందుకెళ్తామండి. అది తెలంగాణ ప్రజల సంపద, అది ఆ సంపదను ఇక అంతర్గతంగా కూల్చే ప్రయత్నం చేస్తుంది. అని ఉంటే మరమ్మతులు చేయండి, దాన్ని పునరుద్ధరించండి,
కానీ మొత్తమే నాశనం అయిపోయింది 3 పిల్లర్లకి అన్నట్టుగా కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు 3 పిల్లర్ల గురించే మాట్లాడుతున్నారు. మరి మిగతా పిల్లర్లకు వాళ్ళు గ్యారంటీ ఇస్తారా? వాళ్ళు గ్యారంటీ ఇస్తామంటే చెప్పండి. ఎందుకంటే మేము కూడా చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఏవైనా కూడా ఏది చూసినా కూడా కరెక్ట్ ఉందా లేదో నిపుణుల సలహాలు మాత్రం తప్పకుండా తీసుకొని ముందుకెళ్తామండి. సో ఇప్పుడు మా మీడియా మిత్రులందరికీ మీరు ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, ఉదండపూర్ రిజర్వ్ చూపిస్తామండి. తప్పకుండా మీరు అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చూద్దాం. ఎమ్మెల్యేలంతా కూడా ఇక ఎంపీ అభ్యర్థి అయినటువంటి వంశచంద్ర రెడ్డి గారు కూడా ఉదండపూర్ రిజర్వాయర్ అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను మీడియా సమక్షంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు సో ప్రజల సమక్షంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనకు కరివేనాకు సంబంధించినటువంటి రిజర్వాయర్ చూపించారు. ఇది అసంపూర్తిగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు. ఇక్కడ ఎటువంటి రైతులకు మేలు చేసినటువంటి రిజర్వాయర్ అయితే కాదు. సో చూద్దాం. ఇంకా 2 రిజర్వాయర్లు చూద్దామంటున్నారు, విజిట్ చేద్దామంటున్నారు. ఆ రిజర్వాయర్లు కూడా చూద్దాం. సో పూర్తి డీటెయిల్స్ కూడా అందిస్తూనే ఉంటాం. చూస్తున్నటువంటి తొలి వెలుగు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, ఉదండపూర్.